వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 8 నెలలవుతుంది. ఈ 8 నెలల్లో ప్రభుత్వం పరిపాలనలో కుదురుకుంది. అయితే మంత్రులు మాత్రం తమ శాఖలపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొందరు మాత్రం ఇప్పటికే తమ శాఖలపై పట్టు పెంచుకొని రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులకు ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టులు ఇచ్చేస్తున్న సీఎం చంద్రబాబు వారి పనితీరుకు నిదర్శనంగా వాటిని పరిగణిస్తున్నారు. తాజాగా ర్యాంకులు కూడా బహిరంగంగానే విడుదల చేశారు. ఇందులో తనకు 6వ స్థానం, కుమారుడు లోకేష్ కు 8వ స్థానం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు 10వ స్థానం ఇచ్చారు. ఈ జాబితాలో సీనియర్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు మొదటి స్థానం, జూనియర్ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు చివరి స్థానం దక్కాయి. అయితే ఈ ర్యాంకుల్ని డిసెంబర్ వరకు ఉన్న గణాంకాల ఆధారంగా ఇచ్చారని చెప్పారు. ఇందులో ఫైళ్ల క్లియరెన్స్ వేగం ఆధారంగా ర్యాంకులు ఇచ్చారని కూడా చెప్పారు. అయితే కారణాలు ఏవైనా ఇలా బహిరంగంగా మంత్రుల పనితీరును ప్రజల్లో పెట్టడం మంచిదా కాదా అన్న చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు చంద్రబాబు ఇలా బహిరంగంగా మంత్రుల ర్యాంకింగ్స్ బయటపెట్టడం వెనక వారి ఓ విషయంలో ప్రిపేర్ చేసేందుకే అన్న చర్చ మొదలైంది. అదే కేబినెట్ ప్రక్షాళన. 2 నెలల క్రితం త్వరలో మంత్రివర్గంలోకి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును తీసుకుంటానని చంద్రబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. అప్పటి నుండి కేబినెట్ ప్రక్షాళనపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో నాగబాబు కేబినెట్ లోకి వచ్చేస్తారని ఓసారి, రాకుండా ఎంపీగా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని మరోసారి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ ప్రక్షాళన మాత్రం ఖాయమని తేలిపోయింది. కేబినెట్ ప్రక్షాళన దిశగా మంత్రుల్ని సిద్ధం చేయటమే చంద్రబాబు టాస్క్ గా మారినట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా నిన్నటి ర్యాంకుల్లో చివరి స్థానంలో ఉన్న జూనియర్ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై చంద్రబాబు అసంతృప్తి పలు సందర్భాల్లో కనిపిస్తూనే ఉంది. అదే సమయంలో పలువురు సీనియర్ మంత్రులు కూడా వెనుకబడి ఉన్నట్లు ర్యాంకులు స్పష్టం చేశాయి. అయితే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడం ద్వారా కేబినెట్ ప్రక్షాళనలో వీరి పేర్లు కూడా ఉండొచ్చన్న సంకేతాన్ని చంద్రబాబు ఇచ్చారని చెబుతున్నారు. ఫైనల్ గా పనితీరు బాగోలేకపోతే ఎవరిని ఉపేక్షించబోమన్న సంకేతం చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.